మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక క్రైమ్ చేసే విధంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ని ఇద్దరు కొడుకులు కూడా ప్లాన్ చేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 3 కోట్ల రూపాయలు పాము కాటుతో చంపినటువంటి ఘటన ప్రస్తుతం తమిళనాడులో సంచలనం. తండ్రిని చంపితే ఆ ఒక్క వచ్చినటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మరో 3 స్నేహితుల్ని కలుపుకున్నారు. మరో 3 ఉన్నటువంటి స్నేహితులు కూడా అక్కడ హడావిడి చేసి కర్కశంగా పాముతో కాటించి పక్కా ప్లాన్ వేసి చంపారంటే அதனால உங்களுக்கு இன்சூரன்ஸ்ல நிறைய லாபம் வரும் சொல்லி இந்த டோட்டல் பிளான் பண்ணி மல்டிபிள் இன்சூரன்ஸ் கம்பெனிஸ் இருக்கு. டோட்டல் அவங்களோட ஃபேமிலியில் 11 இன்சூரன்ஸ். தட் ஆமா, இது ஸ்னேக் பைட் கிடையாது, இது வந்து ஒரு கோல்டு பிளடட் ஒரு பிளான்டு மர்டர் கேஸ். ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడినటువంటి ఇద్దరు కొడుకులు డబ్బుల కోసం తండ్రిని పాము కాటుతో చంపినటువంటి ఘటన ప్రస్తుతం తమిళనాడులో సంచలనంగా మారింది. ఇన్సూరెన్స్ డబ్బులు తన తండ్రి చనిపోతే వస్తాయనేటువంటి ఒక దురాలోచనతో పక్కా ప్లాన్ వేసి తండ్రిని హతమార్చారు ఇద్దరు కొడుకులు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా పొదటూరుపేట ప్రాంతాల్లో జరిగిందని చెప్పొచ్చు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈసీ గణేశన్ ల్యాబ్ టెక్నీషియన్గా స్థానికంగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే గణేశన్కు 2 కొడుకులు ఉన్నారు. మోహన్ రాజ్, హరిహరన్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి ఇప్పటికే ఉన్నటువంటి డబ్బులంతా కూడా దారపోసినటువంటి సందర్భం కనిపించింది. అయితే వీళ్ళకి ఉన్నటువంటి స్నేహితులతో ఒక ఆలోచన వచ్చింది. తండ్రిని చంపితే ఆ ఒక వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులతో తాము ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడచ్చు అనేటువంటి ఒక దురాలోచనతో పక్కా ప్లాన్ వేశారు. మోహన్ రాజు హరిహరన్తో కలిసి మరో 4 కూడా ఈ యొక్క ప్లాన్ వేసినట్టయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్గా తండ్రిని హతమార్చినటువంటి ఆ వ్యక్తులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వెళ్తే ఈ ఒక్క తతంగం అంతా కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్లకి అనుమానం వచ్చి బయటపడినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారింది. దీన్ని పోలీసులు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని బయటపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ పొదటూరుపేట సంబంధించినటువంటి ఈసీ గణేశను స్థానికంగా ఒక ఉద్యోగం చేసుకుంటూ కొడుకులనిద్దరిని కూడా కంటికి రెప్పలా కాపాడేటువంటి ప్రయత్నం చేశారు, చదివించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా కొడుకుల్లో ఉన్నటువంటి ఈ ఒక్క దురాలోచన కారణంగా తండ్రి బలైపోయాడని చెప్పచ్చు. అయితే ఈ మోహన్ రాజు, హరిహరన్ అనేటువంటి 2 వ్యక్తులు ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని ఎలాగైనా సరే పాముతో కాటించి చంపాలనేటువంటి ఒక ప్లాన్ వేశారు. అయితే మొదటగా ఈ ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి మరో 3 స్నేహితుల్ని కలుపుకున్నారు. అయితే ఆ స్నేహితులకు సంబంధించి నవీన్ కుమార్, ప్రశాంత్, బాలాజీ అనేటువంటి 3 కలుపుకొని ఈ ప్లాన్ వేశారు. అయితే ఎలాగైనా సరే పాములు పట్టేటువంటి వ్యక్తిని ఇప్పుడు సంప్రదించాలి, ఆ వ్యక్తిని కూడా మనం హైర్ చేసుకొని దీంట్లో భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే తమకి పాములు పట్టడం రాదు, పాములు ఏ పాము కరిస్తే తండ్రి చనిపోతాడో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఒక వ్యక్తి కావాలనేటువంటి ఒక ఆలోచనతో దినకరన్ అనేటువంటి వ్యక్తిని సంప్రదించారు. జరిగేటువంటి తతంగం మొత్తం కూడా అతనికి చెప్పారు. వచ్చేటువంటి వాటాలో నీకు కూడా ఉంటుందనేటువంటి దురాలోచన కల్పించినటువంటి ఈ 4 వ్యక్తులు కూడా దినకరన్ అనేటువంటి వ్యక్తిని హైర్ చేసుకున్నారు. అయితే మొదటగా ఒక పామును తీసుకొని వచ్చి తండ్రికి కాటేయించారు. అయితే ఆ తండ్రి వెంటనే అప్రమత్తమై హాస్పిటల్కి వెళ్ళి ఆయన ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే ఎలాగైనా సరే మరోసారి తండ్రిని మరో పాముతో కాటించాలి, ఖచ్చితంగా దాన్ని సీన్ క్రియేట్ చేసి పాము కాటుతో తండ్రి చనిపోయిన అనేటువంటి ఒక సీన్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో పక్కా ప్లాన్ వేశారు. అక్టోబర్ నెలలో ఈ యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే తండ్రి పడుకున్నటువంటి నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో దినకరన్ ఒక కట్ల పాముని తీసుకొచ్చాడు. తండ్రి పడుకోవడాన్ని నేరుగా అతను దగ్గరకి పంపించే ప్రయత్నం చేస్తారు ఆ పాముని. అయితే ఆ పాము నేరుగా వెళ్ళి తండ్రి ఎవరైతే గణేశన్ ఉన్నాడో అతను మెడభాగంలో కరిచినటువంటి పరిస్థితి. వెంటనే
గణేశన్ స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. అతను నోట్లో నొరగ రావడము, వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళుంటే అతను బతుకుండేవాడేమో. కాకపోతే అక్కడ కుటుంబ సభ్యుల మధ్య లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికుల మధ్య ఇద్దరు కొడుకులు కూడా నటించే ప్రయత్నం చేశారు. ఏమీ కాదు, గతంలో కూడా పాము కరిచింది, అది చిన్న పామే, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి ఒక సీన్ క్రియేట్ చేసి వెంటనే ఆ పామును కూడా స్థానికంగా ఉన్నటువంటి స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో కలిసి చంపేశారు. తన తండ్రినే చంపినటువంటి ఈ పాము బతకూడదనేటువంటి చంపినటువంటి ఈ కొడుకులు తండ్రి చావు వెనక వీళ్ళే ఉన్నారనేటువంటి విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఆలస్యంగా గణేశన్ను స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళడంతో అప్పటికే గణేశన్ చనిపోయినట్టయితే వైద్యులు ధృవీకరించారు. ఆ తర్వాత జరిగేటువంటి తతంగం అంతా పూర్తి చేశారు. మొత్తం ఇద్దరు కొడుకులు కూడా నటించారు. అంతేకాకుండా మరో ముగ్గురు ఉన్నటువంటి స్నేహితులు కూడా అక్కడ హడావిడి చేసి ఎవ్వరికీ కూడా అనుమానం రాకుండా గణేశన్ పాము కాటుతోనే చనిపోయాడనేటువంటి ఒక ఆలోచనకు, ఒక సెటిల్మెంట్కి తీసుకొని వచ్చేసారు. అయితే ఈ తతంగం అంతా అయిపోయింది. తండ్రి పేరున 4 ఇన్సూరెన్స్లు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే అది కూడా ఈ మధ్యనే వేసినట్టయితే తెలుస్తుంది. మొత్తం ఫ్యామిలీ పైన 15 ఇన్సూరెన్స్లు ఉంటే తండ్రి పేరు మాత్రమే రీసెంట్గా 4 ఇన్సూరెన్స్లు వేసినట్టయితే తెలుస్తుంది. అది కొన్ని నెలలు కట్టిన తర్వాత ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం కూడా చదువుకొని ఏ రకంగా తండ్రిని చంపితే, ఏ రకంగా తండ్రి చనిపోతే ఆ ఒక సందర్భంలో ఇన్సూరెన్స్ డబ్బులు తమకు వస్తాయనేటువంటి ఒక ఆలోచనతో ఆ ఇన్సూరెన్స్ డబ్బులు 3 కోట్ల రూపాయలు, అంటే 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని ఈ రకంగా ఒక క్రైమ్ చేసే విధంగా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ని ఇద్దరు కొడుకులు కూడా ప్లాన్ చేసి చంపేసినటువంటి పరిస్థితి. అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్లు అంత సామాన్యంగా వదలకరా? అసలు చనిపోయినటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, హాస్పిటల్ రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అనే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఏజెంటు కంపెనీ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. అందులో ఇద్దరు కొడుకులు చెప్పినటువంటి మాట తీరు వేరేగా ఉంది. ఆ చనిపోయినటువంటి సందర్భం మొత్తం వాళ్ళకి అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు వీళ్ళు ఇంటిమేషన్ చేశారు. తండ్రి చనిపోయినటువంటి విధానము, ఇద్దరు కొడుకులు చెప్తున్నటువంటి సందర్భము మొత్తం వేరుగా ఉంది, తమకు అనుమానంగా ఉంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ వ్యక్తిని ఇలా చంపుంటారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ఇన్సూరెన్స్ కంపెనీ పోలీసుల్ని ఆశ్రయించడంతో ఐజీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశాడు. అయితే కంప్లీట్గా ఈ విచారణ తర్వాత ఇవన్నీ కూడా తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కాగా ప్లాన్ చేసి చంపినట్టయితే వాళ్ళు ధృవీకరించారు. సో ఈ సందర్భంగా అందరూ కూడా నోరు మెదపకపోవడము, ముఖ్యంగా అక్కడ ఎటువంటి అనుమానం రాకుండా మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ వాళ్ళ చేతిలో, పోలీసుల చేతిలో వీళ్ళందరూ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఒక ఘటన అటు తమిళనాడు వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఒక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని ఏ రకంగా కర్కశంగా పాముతో కాటించి పక్కా ప్లాన్ వేసి చంపారంటే ఆ ఇద్దరు కొడుకుల్ని ఏం చేయాలి అనేటువంటి విషయాలపైన ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆశ్చర్యాన్ని వెలగొస్తున్నారు. తండ్రి ఎంతగానో చిన్నప్పటి నుంచి కూడా కనిపెంచాడు, కంటికి రెప్పలా కాపాడాడు, చదివి ఉన్నత స్థానాలకి వెళ్ళాలని చెప్పి కూడా కోరుకున్నాడు. అయితే తండ్రినే చంపినటువంటి ఈ ఇద్దరు కొడుకులు ఇన్సూరెన్స్ డబ్బులతో ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ రకంగా మారడం ఒకంత సంచలనంగా మారింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. అయితే ఇప్పుడున్నటువంటి ఇద్దరు కొడుకులు హరిహరన్, మోహన్ రాజుతో పాటు పాములు పట్టేటువంటి వ్యక్తి దినకరన్, అదే రకంగానే ముగ్గురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్, ప్రశాంత్, బాలాజీ, వీళ్ళు 6 మందిని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని కేసుని త్వరగానే పూర్తి చేశారు కాబట్టి పోలీసులను కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే అది తెలియకుండా పోతే తండ్రి ఎలా చనిపోయాడో తెలియదు. ముఖ్యంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో పూర్తిగా వీళ్ళు ఎంజాయ్ చేసేవారు. అటువంటి కేసుని పోలీసులు చేయించడం పట్ల తమిళనాడు ప్రభుత్వం కూడా వాళ్ళని సన్మానించిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత దానికి ఉపయోగించినటువంటి మొత్తం పరికరాలని, దాంతోపాటు కూడా ఒక కార్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పచ్చు. அதனால உங்களுக்கு இன்சூரன்ஸ்ல நிறைய லாபம் வரும்னு சொல்லி இந்த டோட்டல் பிளான் பண்ணி மல்டிபிள் இன்சூரன்ஸ் கம்பெனிஸ் இருக்கு. டோட்டல் அவங்களோட ஃபேமிலியில் 11 இன்சூரன்ஸ். ஆமாம், இது ஸ்னேக் பைட் கிடையாது, இது வந்து ஒரு கோல்டு பிளடட் ஒரு பிளான்டு மர்டர் கேஸ். 22 அக்டோபர் தேதி பொலட்டூர்பேட் போலீஸ் ஸ்டேஷனில் நமக்கு ஒரு கம்ப்ளைண்ட் வந்தது. அந்த கம்ப்ளைண்ட்டில் ஒருத்தர் திரு கணேசன் சொல்லி இங்கே கவர்மெண்ட் கேர்ள்ஸ் ஹையர் செகண்டரி ஸ்கூலில் லேப் அசிஸ்டண்ட்டாக இருக்காங்க.
அவர் வந்து ஸ்னேக் பைட்ல இறந்துட்டாங்க, பாம்பு கிடைச்சி இறந்துட்டாங்க சொல்லி நமக்கு கம்ப்ளைண்ட் வந்தது. கேஸ் வாஸ் ரெஜிஸ்டர்ட். ஒரு 194 BNSS செக்ஷனில் கேஸ் ரெஜிஸ்டர் பண்ணியிருக்கோம். அது என்ன லீகல் ஃபார்மாலிட்டிஸ் இருக்குதோ, லீகல் ஆக்ஷன் என்னென்ன எடுக்கணுமோ அது இன்வெஸ்டிகேஷன் படி லோக்கல் ஸ்டேஷனில் நடவடிக்கை எடுத்தாங்க. இது விசாரிக்க நமக்கு என்ன தெரியுதுன்னா, அந்த கன்சர்ன்டு டிசீஸ்டு கிட்ட நிறைய இன்சூரன்ஸ் அவர் சப்ஸ்கிரைப் பண்ணியிருந்தாங்க. கிட்டத்தட்ட அவரோட ஃபேமிலியில் ஒரு 11 இன்சூரன்ஸ் சப்ஸ்கிரைப் பண்ணியிருந்தாங்க. அதில் 4 இன்சூரன்ஸ் இவரோட பேரில் இருந்தது. ஸோ இன்சூரன்ஸ் கம்பெனி ஆல்சோ நம்ம சீனியர் போலீஸ் ஆஃபீஷியல்ஸ் ரெஸ்பெக்டட் ஐஜி நார்ஜோன் திரு ஆஸ்ராகர் சாருக்கு ஒரு கம்யூனிகேஷன் வச்சினாங்க. பட் இந்த மாதிரி ஒரு கேஸில் ஒரு இறந்த நபருக்கு இத்தனை இன்சூரன்ஸ் இருக்குது, அதில் சில அவங்க சஸ்பிஷன் ரேஸ் பண்ணாங்க. ஸோ அந்த கம்யூனிகேஷன் படி நமக்கு இங்கே நடக்கக்கூடிய இன்வெஸ்டிகேஷனோட ப்ரோக்ரஸ் படி ஒரு எஸ்ஐடி கண்டக்ட் பண்ணணும், ஸ்பெஷல் இன்வெஸ்டிகேஷன் டீம். அந்த எஸ்ஐடி வாஸ் லெட் பை டிஎஸ்பி திருமதி ஜெயஸ்ரீ, இன்ஸ்பெக்டர் பாதிரிவே திருமதி கஸ்தூரி அண்ட் இன்ஸ்பெக்டர் தங்கதுராய் ஆஃப் கொடட்டூர்பேட். அதில் எஸ்ஐஸும் இருந்தாங்க, எஸ்ஐ மாரிமுத்து அண்ட் எஸ்ஐ முரளி அலாங் வித் 4 other கான்ஸ்டபிள்ஸ். ஸோ இந்த எஸ்ஐடி இந்த டெடிகேட்டடாக இந்த கேஸ் இன்வெஸ்டிகேஷன் பண்ணுறதுக்கு சரியான ஒரு புலன் விசாரணை செய்கிறதுக்காக கான்ஸ்டிடியூட் பண்ணும். லாஸ்ட் ஒரு ஃபியூ வீக்ஸாக இவங்க கண்டினியூஸ் இன்வெஸ்டிகேஷனில் மெட்டிகுலஸாக இன்வெஸ்டிகேஷன் பண்ணி நிறைய ஃபைனான்ஷியல் டாக்குமெண்ட்ஸு, செல்ஃபோன் டாக்குமெண்ட்ஸு அண்ட் அதர் இன்சூரன்ஸ் ரிலேட்டட் டாக்குமெண்ட்ஸ் அனலைஸ் பண்ணி இன்னைக்கு ஒரு சில அக்யூஸ்டு பிடிச்சாங்க. அந்த அக்யூஸ்டு என்ன ஒத்துக்கிட்டாங்கன்னா, தட் ஆமாம் இது ஸ்னேக் பைட் கிடையாது, இது வந்து ஒரு கோல்டு பிளட்டட் ஒரு பிளான்டு மர்டர் கேஸ். டிசீஸ்டு திரு கணேசனுக்கு 2 சன்ஸ் இருக்கிறாங்க, மோகன்ராஜ் அண்ட் ஹரிஹரன். அவங்க 2 பேர் அலாங் வித் அவங்களோட சில அசோசியேட்ஸ், டோட்டல் ஒரு கிட்டத்தட்ட ஒரு 6 பேர் சேர்த்து இந்த ஒஃபென்ஸு பண்ணுறதுக்காக ஒரு ஸ்னேக் ஏற்பாடு பண்ணி அவங்களோட சொந்த ஃபாதருக்கு வந்து கடிச்ச வச்சிட்டாங்க. அதனால அவங்களுக்கு இன்சூரன்ஸில் நிறைய லாபம் வரும்னு சொல்லி இந்த டோட்டல் பிளான் பண்ணி ஒரு ஆக்சிடென்டல் ஸ்னேக் பைட் ஆன இன்சிடென்ட் மாதிரி கொண்டு வந்தாங்க. பட் டியூ டு தி மெட்டிகுலஸ் இன்வெஸ்டிகேஷன் டன் பை தி எஸ்ஐடியோட மெடிக்கல் இன்வெஸ்டிகேஷனால இது நமக்கு மர்டர் நமக்கு தெரிஞ்சிருச்சு. 6 பேருமே செக்யூர் பண்ணியிருக்கோம். இதில் ஃபர்தர் இன்வெஸ்டிகேஷன் இப்போ போயிட்டு இருக்கு. டோட்டல் இன்சூரன்ஸ் அமௌண்ட் எத்தனை பேர் சார்? 6 months. இதுவரை 6 பேர் வந்து நம்ம டோட்டல் இன்சூரன்ஸ் அமௌண்ட் சார்? மோகன்ராஜ், ஹரிஹரன், பாலாஜி, பிரசாந்த், தினகரன் அண்ட் நவீன் குமார். இவங்க ஒரு 1 week முன்னாடியே நமக்கு வந்து இன்னொரு கோப்ரா ஸ்னேக் கொண்டு வந்துட்டு ட்ரை பண்ணாங்க சேம் ஒஃபென்ஸ் பண்ணுறதுக்கு. இந்த சம்பவம் நடக்கிறதுக்கு ஒரு 1 week முன்னாடி இந்த மாதிரி அட்டென்ட் பண்ணாங்க. ஆனால் அப்போ வந்து டிசீஸ் ஒன்றும் ஆகலை. திருப்பி 1 week கழிச்சு இதே மாதிரி பிளான் பண்ணாங்க. பாம்பு வச்சு அவங்க எந்த இடத்துல அவங்க அட்டென்ட் பண்ணாங்க? அவங்களோட வீட்டிலேயே கீழே மாடியில் வந்து டிசீஸ் மட்டும் படுத்திருந்தாரு. அந்த சமயத்தில் நைட் டைம் அவங்களோட சொந்த பசங்க 2 பேர், ஒருத்தர் வீட்டில் இருந்தாங்க, ஒருத்தர் வந்து வெளியே இருந்து சில அசோசியேட்ஸ் மூலமாக அந்த ஒரு ஸ்னேக் அரேஞ்ச் பண்ணி கொண்டு வந்துட்டு அவங்களோட வீட்டிலவே இந்த சம்பவம் ஏற்பாடு பண்ண வச்சிட்டாங்க. டோட்டல் இன்சூரன்ஸ் இஸ் இன் crores, more than 3 crores. ஸோ இவர் ஒரு சாதாரணமாக ஒரு லேப் அசிஸ்டன்ட், நார்மல் கவர்மெண்ட் ஜாப் செய்யக்கூடிய ஆள். இத்தனை இன்சூரன்ஸ் எப்படி வாங்கியிருக்காங்கங்கிறது எங்களுக்கும் டவுட் வந்தது. பார்த்தா வந்து ஸ்னேக் பைட், ஆனா பின்னால இந்த லெவலுக்கு பிளானிங் இருந்தது என்கிறது இன்சூரன்ஸ் அவரே போறாரா இல்ல பசங்க போறாரா? ஸ்னேக். ஓகே, how many insurance company are claimed the மல்டிபிள் இன்சூரன்ஸ் கம்பெனிஸ் இருக்கு. டோட்டல் அவங்களோட ஃபேமிலியில 11 இன்சூரன்ஸ். அதுல 4 வந்து இவங்களோட சொந்த பேர்ல இருக்கு. அந்த 4 வந்து 3 crores சார்? 3 crores. அந்த 4 ஆமா, அதுல டேர்ம் இன்சூரன்ஸ் இன்க்ளூட் பண்ணிருக்குது. அது வந்து கிட்டத்தட்ட 3 crores. பேர் யாரைతే செக்யூர் பண்ணாங்களோ அதுல ஒவ்வொருத்தர் அவர் கொஞ்சம் ஸ்னேக் ஹேண்ட்லிங் பார்த்து நல்ல ஐடியா இருக்குது. இன் டியூ கோர்ஸ் ஆஃப் டைம் அந்த டீட்டெயில்ஸும் கொடுத்துருவோம். இந்த விதமான ஒரு 3 feet, ஒரு 3 அடி கிட்டத்தட்ட ஸ்னேக் அவங்க கொண்டு வந்தாங்க. அண்ட் ஈவன் பைட் பண்ணும்போது எங்கே கடிச்சா வந்து கண்டிப்பாக டெத் ஆகிடுமோ அது பார்த்துட்டு நெக்கு கிட்ட கடிச்சு வச்சிட்டாங்க.